హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో సెకండ్ చాప్టర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ హెచ్సిఎఫ్ ఎట్లా కనుక్కోవాలంటే రెండు మెథడ్లు ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 12, 24 దీనికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలనుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ 12కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 2 6 సార్, 2 3 సార్, అంటే 12కి ఏమొస్తాయి 2 × 2 × 3 చూసుకో 2 స్క్వేర్ × 3. నెక్స్ట్ 24కి 2 12 2 6 సార్, 2 3 సార్. ఇప్పుడు 24కి ఏమొస్తుంది 2 × 2 × 2 × 3. ఇప్పుడు రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమేమి ఉన్నాయి? 2, దీంట్లో 2 కామను. నెక్స్ట్ 3 కామన్. నెక్స్ట్ ఈ 2 కామన్, ఈ 2 కామన్, అంటే 2 స్క్వేర్ × 3, 4 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 12 అవుతుంది. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సెకండ్ వన్ వచ్చి డివిజన్ మెథడ్. ఈ డివిజన్ మెథడ్లో ఏం చేయాలంటే ఏది పెద్ద నెంబరో దాన్ని చిన్న నెంబర్తో డివైడ్ చేసుకోవాలి. 12 2 24, ఇది 0 వచ్చేసింది కాబట్టి ఈ 12 అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి వేరే చెప్తాను. ఇప్పుడు 513, 1134, 1215. ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే డివిజన్ మెథడ్లో ఎలా కనుక్కోవాలో చెప్తాను. దీంట్లో పెద్ద నెంబర్ ఏది ఇది. సో 1215ని 1134తో డివైడ్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ పెద్దది ఇది కాబట్టి. దీంతో చేస్తే 1 వస్తుంది. తీస్తే 181. సో ఈ 81ని దీంతో డివైడ్ చేయాలి. 1 సార్ 81, 3లో 2 3 324. 81 × 4 ఏమవుతుందంటే 324 అవుతుంది. అంటే ఈ రెండు నెంబర్లకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 81 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 81ని 513ని 81తో డివైడ్ చేయాలి. 81 × 6 చేస్తే మనకేమవుతుంది 486 వస్తుంది. 486లో అయితే 27, ఇప్పుడు 81, 27 × 3 వచ్చి 81 అవుతుంది. సో మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే దీనికి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 27 అవుతుంది. ఇది డివిజన్ మెథడ్. ఇది అండి హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి ఉంది, డివిజన్ మెథడ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఎల్సిఎం గురించి చూస్తాం. ఇప్పుడు ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. దీనికి కూడా రెండు మెథడ్లో కనుక్కోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 12 × 24. దీనికి ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫస్ట్ 12కి 2 6 2 3, 2 × 2 × 3. 24కి 12 2 6 2 3, 2 × 2 × 2 × 3.
ఇప్పుడు ఈ ఎల్సిఎంకి ఏమవుతుందంటే ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది. సో మనం ఏం చేస్తాం, ఏది హైయెస్ట్గా ఉందో, హైయెస్ట్ ఫ్యాక్టర్ ఇదిగా ఉందో దాన్ని తీసుకుంటాం. 2 క్యూబ్ ఇంటూ 3 అంటే ఏమవుతుందంటే 2 2 4 4 2 8 8 3 24. దీనికి ఎల్సిఎం ఏమవుతుందంటే 24 అవుతుంది. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ వచ్చి కామన్ డివిజన్ మెథడ్. ఎల్సిఎం కనుక్కోవడానికి సెకండ్ మెథడ్ అనమాట, కామన్ డివిజన్ మెథడ్. దీంట్లో ఎలా కనుక్కోవాలంటే 12 24 ఇట్లా 2 రాసుకునేసి 2 6 12 2 3 6 2 3తో చేయము కాబట్టి 3 అట్లే వస్తుంది. ఇక్కడ 3, సో 3 1 1. ఇప్పుడు ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3, సో టోటల్ 24. ఇది ఎల్సిఎం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 24 36 54. వీటికి ఎల్సిఎం కనుక్కోవాలంటే 2 8 12 18 27. నెక్స్ట్ 2 4 2 6 2 9 27. మనం డివైడ్ చేయలేము 2తో కాబట్టి అది అట్లే రాసుకుంటాం. నెక్స్ట్ 2 2 2 3 9 కూడా డివైడ్ చేయలేం. నెక్స్ట్ 2 1 3 9 27. నెక్స్ట్ ఇప్పుడు 3తో డివైడ్ చేయగలుగుతాం. సో 1 3 1 3 3 3 9. నెక్స్ట్ 3 1 3 1 3 1 3 3. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్సిఎం వచ్చి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 1 2 3 4 2 ఉన్నాయి. 3 వచ్చి 1 2 3 ఉంది. ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 2 2 4 4 2 8 8 2 16 ఇంటూ 3 3 9 9 3 27. సో టోటల్ ఏమవుతుందంటే 432 అవుతుంది. ఇది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్లో హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అంటే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. అదే ఎల్సిఎం కనుక్కోవాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఇది ఫ్రాక్షన్స్లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవడానికి ఫార్ములాస్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చి 2/3 8/9 16/81 10/27. ఇప్పుడు ఫస్ట్ దీనికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 2 8 16 10 ఎల్సిఎం ఆఫ్ 3 9 81 27. ఫస్ట్ దీనికి హెచ్సిఎఫ్ చూద్దాం. దీంట్లో 2 అంటే 8 వచ్చి 8కి వచ్చి ఏమవుతుందంటే 2 ఇంటూ 4 కదా, 2 ఇంటూ 2. 16కి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 4 వస్తాయి. 10కి వచ్చి 2 ఇంటూ 5 అవుతుంది. అంటే వీటన్నిటిలో కామన్ ఏముంది, 2. హైయెస్ట్ కామన్ 2. సో హెచ్సిఎఫ్ వచ్చి 2 అవుతుంది. డినామినేటర్లో దీనికి మనం ఎల్సిఎం కనుక్కుందాం. 3 9 81 27. సో 3 1 3 3 3 27 3 9.
3 1s are 3, 1 1, 3 9s are 3 3s are 1 1, 3 3s are 3 1s are. సో 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఏమవుతుంది? 81 అవుతుంది. సో 2/81 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం కనుక్కోవాలంటే ఎల్సిఎం ఆఫ్ 2 8 16 10 బై హెచ్సిఎఫ్ ఆఫ్ 3 9 81 27. ఇప్పుడు దీనికి ఎల్సిఎం 2 8 16 10 2 1s are 2 4s are 2 8s are 2 5s are 2 1s are 2 2s are 2 4s are 5 అలాగే ఉంటుంది. 2 1s are 2 1s are 2 2s are 5. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 5s are 80. సో ఈ 80 అవుతుంది. దీనికి హెచ్సిఎఫ్ 3కి 3 వస్తుంది. 9కి వచ్చి 3 ఇంటూ 3 3కి 3నే వస్తుంది. 81కి 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 27కి 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇవన్నిటికో హైయెస్ట్ కామన్గా ఏముంది? 3 ఉంది. సో 80/3 అవుతుంది. ఇది వచ్చి ఎల్సిఎం అవుతుంది. ఇదేనండి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.